ఫండమెంటల్ రైట్స్ అనేవి సహేతుకమైన పరిమితులకు లోబడి ఉండాలి అని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ లోబడి పౌరులు ఆలోచన పంచుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది. మన దేశంలో సుప్రీంకోర్టుని గ్యారెంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్ అంటారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. నిరుద్యోగ యువత సోషల్ మీడియాలో తమ భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుంటారన్న విషయాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తి విస్మరించి యువకుల్ని పరాజీవులు అనడం, బొద్దింకులు అనడం ఆశ్చర్యం కలిగించే విషయం. సరే, ఆయన మాటలను కూడా గౌరవిద్దాం. మీడియాలో, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిమితికి లోబడే ప్రవర్తిస్తున్నారని మేం కూడా అనడం లేదు. కానీ అందరినీ ఒకే ఘాటిన కట్టేలా మాట్లాడడమే ఇక్కడ బాధాకరం. సరే, మీడియా, సోషల్ మీడియాలో ఉన్న బొద్దింకల్ని, పరాన్నజీవుల్ని కాసేపు పక్కన పెడదాం. హానరబుల్ CJI, RTI యాక్టివిస్టులను కూడా పరాన్నజీవులు అని, బొద్దింకలు అని వ్యవస్థల మీద దాడి చేసే వారిని వ్యాఖ్యానించారు. వ్యవస్థల్ని ప్రశ్నిస్తే వారిని దాడి చేసే వారితో, పరాన్నజీవులతో, బొద్దింకలతో పోల్చడం ఎంతవరకు సమంజసం?